హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొన్న ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో పాపం అందరూ ఓపెన్ చేసి చూశారు. నాకు కూడా చాలా బాధ అయితే వేసింది. నన్ను తిట్లిచ్చింటారు మీరు. ఎందుకంటే తమ్లైన్ ఒకటి, వీడియో ఒకటి నేను కూడా చూసుకోలేదు ఫ్రెండ్స్. సేమ్ వీడియో రెండు ఉన్నాయి. కాకపోతే రాత్రి నైట్ అప్లోడ్ చేసేటప్పుడు సెకండ్ వన్ అప్లోడ్ చేయాల్సింది ఫస్ట్ వన్నే అప్లోడ్ చేసేసాను. తప్పుగా ఎవ్వరు ఏమనుకోవద్దు. నా వ్లాగ్స్ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా. వ్లాగ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నారు. కొంచెం సేపు అన్న మీరు 1 మినిట్ చూసినా కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు టచ్ చేసి ఓపెన్ చేయడమే నాకు పెద్ద గొప్ప. సో మేము ఎంత చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మాకు అంత స్తోమత ఉండదు. ఏదన్నా సరే మామూలుగా ఉంటాం కాబట్టి ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక రెసిపీ కుక్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్. మీరందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఫస్ట్ నుంచి టీ అలవాట్లేదు. నా ఫస్ట్ ఆసిఫ్ పుట్టినప్పటి నుంచి నేను టీ తాగడం స్టార్ట్ చేసేసాను. ఇంకా అప్పుడు 3 మంత్స్ నుంచి నాకు టీ తాగాలి అనిపించేది. అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కంటిన్యూ అయిపోతూ ఉంది. ఇక్కడ ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా? నేను టమాటోస్, ఆనియన్స్ అన్నీ వేయొచ్చు, కానీ పిల్లలు తినరు కదా. ఇలాగుంటే టమాటోస్ కూడా ఇలా మ్యాష్ చేసేసి వేసేస్తే కొంచెం గ్రేవీ కూడా కలిసి వస్తుంది. అలాగే టమాటోస్ అనేటివి కడుపులోకి వెళ్తాయి. అవి ఓపెన్గా అలానే ఉంటే పోవు అనేసి దీంట్లో ఏమంటారు ఫ్రెండ్స్ మీరు తెలుగులో? మునక్కాడలా నాకు చెప్పడానికి రాలేదు, తప్పుగా అనుకోవద్దు. డ్రమ్ స్టిక్స్ అంటారు కదా. సో ఇది మీ మాటల్లో తెలుగులో ఏమంటారో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మిక్సీని కూడా కడిగేసి పడేసాను. ఎంత కడిగినా ఎంత తుడిచినా మళ్ళీ డస్ట్ పడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ మధ్య చాలా లావ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? చూడండి, కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. చాలు 1 టైం తిన్నా కూడా కడుపు నిండా తింటారు ఫ్రెండ్స్. అని నేను చేశానా 2 టైమ్స్ తిని తర్వాత కూడా మిగిలింది. అది కాక రంజాన్ కదా, ఉపవాసాలు ఉంటున్నాను నేను. ఇంకా నా చెయ్యి పడితేనే ఏదన్నా కర్రీ అన్నా రైస్ అన్నా అయిపోయేది. మా ఇంట్లో అంతగా ఎక్కువ తినరన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళు వచ్చేస్తే పిల్లలు హస్బెండ్కి పెట్టేసాను. ఇంకా కొంచెం సేపు పండుకొని లేసాను. అక్కడికి వ్లాగ్ స్టాప్ చేశాను. మళ్ళీ ఈవినింగ్ టైం నుంచి ఇంకా టీ పెట్టాలి కదా. ఇంకా నా పని అలా జరిగింది. ఇంకా నా కర్రీ కూడా రెడీ అయిపోయింది. అవి తీసేసి మొత్తం అంట్లు వాష్ చేసేసి గ్యాస్ వాష్ చేసేసి అన్నీ బాగా చేసుకున్నాను. మీకు నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వచ్చు కదా. తప్పకుండా లైక్ ఇవ్వండి. నేను ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ తెస్తాను. చూస్తే నాకు కూడా హ్యాపీగా అనిపించింది. కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ ఇవల్ల అన్నీ దొరుకుతాయి. ఈవినింగ్ పాలు అయిపోయాయి అనేసి ప్యాకెట్ పాలు తెప్పించాను. మామూలుగా అయితే బర్రె పాల ఏమంటారు అది, ఆ పాలు తాగుతాము. ఇంకా ఆ తర్వాత ఇంకా ప్యాకెట్ తెప్పించి పాలు టీకి పెట్టేశాను. మీకు నా వ్లాగ్ నచ్చిందా? పెద్ద వ్లాగ్స్ కూడా షూట్ చేస్తాను చూడండి. నేను తొందరలో మీకు ఏమేమి చేశాను అనేది స్పీడ్గా పెట్టేసి చూపించేశాను. మీరందరు చూసి కొంచెం లైక్ చేసి నాకు సపోర్ట్ చేశారనుకోరి మరిన్ని వ్లాగ్స్ మీ ముందు ఉంటాయి. అలాగే నెట్ చాలడం లేదు, లేకపోతే నేను డైలీ 2 వ్లాగ్స్ అన్న కూడా వేస్తాను. కాకపోతే నెట్ నాకు చాలడం లేదు. ఇంకా ఇంట్లోనే నెట్ పెట్టించుకుందాము అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి అట్లాగే నాకు 1.5 GB ఉండేది. ఒక్క వ్లాగ్ అప్లోడ్ చేస్తేనే మొత్తం అయిపోయేది. ఇంకా నేను చూడకుండా కూడా వ్లాగ్స్ అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి. కాకపోతే మీ సపోర్ట్ నాకు కూడా కావాలి అనిపిస్తుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా, లైక్ చేస్తారు కదా. ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ పేరేంటిది కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? ఎవరు నన్ను తిట్లించుకోకండి. మొన్నటి వ్లాగ్ అలా పెట్టింది ఏంటిది అని. ఏంది ఫ్రెండ్స్, మంచిగా వ్లాగ్ చేసి పెడితే అది వెళ్ళదు. ఇది ఊరికే అలా పెట్టానా 97 మెంబర్స్ 1 మినిట్లో చూసేశారు. అంటే నా వ్లాగ్స్ మీ వరకు వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకో.